నమస్కారం అందరికీ. ఈరోజు మీ అందరి కోసం ఆజ ఏకాదశి వ్రత విశిష్టత గురించి తెలియజేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఆజ ఏకాదశ వ్రతం గురించి తెలియజేస్తున్నాను. ఆజ ఏకాదశి 2025. ఆజ ఏకాదశి దీనినే అన్నదా ఏకాదశి అని కూడా అంటారు. ఇది విష్ణుమూర్తికి అంకితమైన పవిత్రమైన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేయడం వలన చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఏకాదశి ఆగస్టు 2025లో వస్తుంది. దీనికి సంబంధించిన కథా పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి మీరు ఈ కింది సమాచారాన్ని వినవచ్చును. ఆజ ఏకాదశి ప్రాముఖ్యత. ఆజ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం, ఆజ ఏకాదశి వ్రతకథ చదువుకోవడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ ఏకాదశిని అన్నదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున అన్నదానం చేయడం వలన విష్ణువు అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఆజ ఏకాదశి పూజా విధానం. ఉదయమే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహానికి పూజ చేయాలి. పాలు పళ్ళు నైవేద్యం సమర్పించాలి. విష్ణు సహస్రనామం, ఆజ ఏకాదశి వ్రతకథ చదవాలి. వీలైతే ఉపవాసం ఉండాలి. విష్ణువుకిష్టమైన వస్తువులను దానం చెయ్యాలి. సాయంత్రం కూడా పూజ చేసి విష్ణువుకు హారతి ఇవ్వాలి. ఆజ ఏకాదశి వ్రతకథ. హరిశ్చంద్రుడు అనే రాజు ఉండేవాడు. అతను ఒకసారి అబద్ధం చెప్పి తన రాజ్యం, భార్య, పిల్లలను కోల్పోయాడు. చాలా కష్టాలు అనుభవించాడు. ఒకరోజు గౌతమ మహర్షి అతనికి ఆజ ఏకాదశి వ్రతం గురించి చెప్పారు. ఆ వ్రతం చేసిన తర్వాత హరిశ్చంద్రుడు తన రాజ్యం, భార్య, పిల్లలను తిరిగి పొందాడు. అందుకే ఆజ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆజ ఏకాదశి వ్రతకథ, ఆచారాలు, ప్రాముఖ్యత. ఆజ ఏకాదశి అనేది హిందూ మాసం భాద్రపదంలో కృష్ణపక్షంలో చంద్రుని చీకటి పక్షం జరుపుకునే ఏకాదశి. ఆంగ్ల క్యాలెండర్ ఇది ఆగస్టు సెప్టెంబర్ నెలలో అనుగుణంగా ఉంటుంది. ఈ ఏకాదశి అన్నద ఏకాదశి అని కూడా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ఉత్తర రాష్ట్రాల్లో పూర్ణమంత క్యాలెండర్ భాద్రపద నెలలో ఏకాదశి జరుపుకుంటారు. అయితే భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఇది హిందూ మాసం శ్రావణం అమంత క్యాలెండర్లో వస్తుంది. ఆజ ఏకాదశి ఆచారం విష్ణువు మరియు అతని భార్య లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ వ్రతం అన్నింటికంటే ప్రయోజనకరమైనది హిందువుల నమ్ముతారు. దేశవ్యాప్తంగా ఆజ ఏకాదశి పూర్తి ఉత్సవాలలో మరియు అంకిత భావంతో జరుపుకుంటారు. ఆ ఏకాదశి తిథి ప్రారంభం ఆగస్టు 18 సాయంత్రం 5:23 నుండి ఏకాదశి తిథి సమాప్తం ఆగస్టు 19 3:33 వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది. పారాయణ సమయం ఆగస్టు 20 6:09 నుండి 8:41 వరకు ఉదయం ఉంటుంది. ఆజ ఏకాదశి ఆగస్టు 19 మంగళవారం. సూర్యోదయం ఆగస్టు 19, 2025 ఉదయం 6:08 సూర్యోదయం అవుతుంది. సూర్యాస్తమయం ఆగస్టు 19, 2025 సాయంత్రం 6:52 సూర్యాస్తమయం అవుతుంది. ఏకాదశి స్థితి ప్రారంభం ఆగస్టు 18, 2025 సాయంత్రం 5:23 నుండి ఆగస్టు 19, 2025 మధ్యాహ్నం 3:33 వరకు ఉంటుంది. హరివాసర ముగింపు అక్షరం ఆగస్టు 19, 2025 రాత్రి
9 నుండి ద్వాదశి ముగింపు క్షణం ఆగస్టు 2025 మధ్యాహ్నం 1:59 వరకు ద్వాదశి ముగింపు సమయం ఉంటుంది. పరాయణ సమయం ఆగస్టు 20 ఉదయం 6:09 నుండి ఆగస్టు 20 ఉదయం 8:41 వరకు ఉంటుంది. వ్రత కథ ఆంగ్లంలో ఆజ ఏకాదశి వ్రత కథ. యుధిష్ఠిరుడు, ఓ జనార్దన, ఇప్పుడు భాద్రమాసం చీకటి పక్షంలో వచ్చే ఏకాదశి గురించి చెప్పు. ఈ ఏకాదశి పేరు మరియు ఆచారాలను వివరంగా వివరించు అన్నాడు. ఓ రాజేంద్ర, భాద్రమాసంలో చీకటి పక్షంలో వచ్చే ఏకాదశిని ఆజ ఏకాదశి అంటారు. ఈ రోజున ఒక వ్యక్తి భగవంతుడిని భక్తితో పూజించి ఉపవాసం ఉంటే వారి పాపాలన్నీ నశించిపోతాయి. ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతకు సమానమైన ఏకాదశి ప్రపంచంలో మరొకటి లేదు. ఇది ఇహలోకంలో మరియు పరలోకంలో రెండిటిలోనూ సహాయం చేస్తుంది. ఇప్పుడు ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రద్ధగా వినండి. పురాతన కాలంలో అయోధ్య నగరాన్ని పరిపాలించే శ్రీరాముని వంశంలో హరిశ్చంద్ర అనే నీతిమంతుడు మరియు నిజాయితీపరుడైన రాజు ఉండేవాడు. ఆ రాజు తన ఆచంచలమైన సత్యసంధతకు మరియు సమగ్రతకు ప్రసిద్ధి చెందినవాడు. ఒకసారి దేవతలు విశ్వామిత్ర మహర్షి కోరిక మేరకు అతని ధర్మాన్ని పరీక్షించడానికి ఒక పథకం వేశారు. హరిశ్చంద్రుడు తన కలలో తన రాజ్యాన్ని విశ్వామిత్ర మహర్షికి దానం చేసినట్లు చూశాడు. మరుసటి రోజు ఉదయం విశ్వామిత్రుడు తన రాజభవనానికి వచ్చినప్పుడు, నా కలలో మీరు ఇప్పటికే మీ రాజ్యాన్ని నాకు ఇచ్చారు, నిజంగా ఎందుకు చేయకూడదు అని అడిగారు. సత్యానికి కట్టుబడి ఉన్న రాజు హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించాడు. నైవేద్యం కోసం దక్షిణ ఇవ్వడానికి అతను తనను తాను, తన భార్య తారామతిని మరియు తన కుమారుడు లోహితాక్షుడిని అమ్ముకోవలసి వచ్చింది. ఇది తన గత జన్మ కర్మ పరిణామాల కారణంగా జరిగింది. హరిశ్చంద్రుడు తనను తాను ఒక డోమ్కు అనుకున్నాడు. అతను దహన సంస్కారాలు మైదానంలో అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత వహించాడు. అతను డోము చాందాల్ సేవకుడయ్యాడు. ప్రజల అంత్యక్రియలకు సహాయం చేయడం మరియు వారి మృతదేహాలను దహనం చేయడం వంటి పనిలో కూడా పనిచేశాడు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా అతను సత్యం పట్ల తన నిబద్ధతను వదులుకోలేదు. ఈ విధంగా సంవత్సరాలు గడిచే కొద్దీ తన నీచమైన వృత్తి కారణంగా చాలా బాధలు ప్రారంభించాడు. ఈ నీచమైన విధి నుంచి తనను తాను విడిపించుకోవడానికి ఒక మార్గాన్ని వెతకడం ప్రారంభించాడు. నిరంతరం ఆలోచిస్తూ, నేను ఏమి చేయాలి? ఈ దౌర్భాగ్యమైన ఉనికి నుండి నేను ఎలా విముక్తి పొందగలను? ఒక విధి లేని రోజున రాజు యొక్క తీవ్ర దుఃఖాన్ని మరియు పరిష్కారం కోసం అతని హృదయపూర్వక అన్వేషణను గ్రహించి గౌతమ మహర్షి అతని ఇంటి వద్ద కనిపించాడు. హరిశ్చంద్రుడు ఆ మహర్షికి నమస్కరించి తన దుఃఖ కారణమైన కథను చెప్పడం ప్రారంభించాడు. హరిశ్చంద్రుని దుఃఖకరమైన కథ విన్న తర్వాత గౌతమ మహర్షి స్వయంగా తీవ్ర దుఃఖానికి గురై, ఓ రాజా, భాద్రపద మాసంలో చీకటి పక్షంలో ఆజ ఏకాదశి అనే ఏకాదశి వస్తుంది. మీరు ఈ ఏకాదశిని కఠినమైన ఉపవాసంతో పాటించాలి మరియు రాత్రిపూట మేల్కొని ఉండాలి. అలా చేయడం ద్వారా మీ పాపాలన్నీ తొలగిపోతాయి అని అన్నాడు. ఈ మాటలు పలికిన తర్వాత గౌతమ మహర్షి తలుపు నుంచి బయటకు వెళ్ళి ఎక్కడో నుంచో కనిపించినంత రహస్యంగా అదృశ్యమయ్యాడు. అజ అనే ఏకాదశి వచ్చిన తరువాత రాజు హరిశ్చంద్రుడు ఆ మహర్షి సూచనలను అత్యంత అంకిత భావంతో పాటించాడు. ఉపవాసం ఉండి రాత్రిపూట మేల్కొని ఉన్నాడు. ఈ వ్రతం యొక్క శక్తి రాజు యొక్క అన్ని పాపాలను తొలగించింది. అయితే ఈ సమయంలో ఒక పాము అతని కుమారుడు రోహితును కాటు వేయడంతో విషాదం నెలకొంది. దీని ఫలితంగా అతని మరణం సంభవించింది. రాణి తన ప్రాణము లేని కొడుకును దహన సంస్కారాల భూమికి తీసుకువచ్చింది.
అక్కడ రాజు హరిశ్చంద్రుడు తన దుఃఖాన్ని అణుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ దహన సంస్కార రుసుం కోసం ఆమెను వేడుకున్నాడు. కానీ నిస్సహాయరానికి ఇవ్వడానికి ఏమీ లేదు. తన కొడుకు చివరి కర్మలను పూర్తి చేయడానికి ఆమె తన చీర ముక్కను చింపివేసింది. ఆ సమయంలో స్వర్గంలో దివ్య సంగీతం వినిపించింది మరియు పూల వర్షం కురిసింది. వారి ముందు బ్రహ్మ, విష్ణు, శివుడు మరియు ఇతర దివ్య దేవతలు నిలిచారు. వారు రాజు మరియు రాణి యొక్క అచంచల భక్తి మరియు నిస్వార్థతను చూశారు. ఈ దివ్య క్షణంలో రాజు తన వెళ్ళిపోయిన కొడుకు తిరిగి బ్రతికించబడటం మరియు అతని భార్య రాజు దుస్తులు మరియు ఆభరణాలతో అలంకరించబడి ఉండటం చూశాడు. ఆ ప్రతిజ్ఞ ప్రభావాల వల్ల రాజు చివరికి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. వాస్తవానికి రాజును పరీక్షించడానికి ఒక ముని ఈ సంఘటనలన్నిటినీ ఏర్పాటు చేశాడు. కానీ ఆజ ఏకాదశి ప్రతిజ్ఞ యొక్క శక్తి ఆ ముని సృష్టించిన అన్ని భ్రమలను కలిగించింది. చివరికి రాజు హరిశ్చంద్రుడు తన కుటుంబంతో సహా స్వర్గలోకానికి వెళ్ళాడు. ఓ రాజా, ఆజ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రభావం ఇది. ఈ ఉపవాసాన్ని అంకిత భావంతో ఆచరించే ఎవరైనా రాత్రిపూట మేల్కొని ఉంటే వారి పాపాలన్నీ నశించిపోతాయి మరియు చివరికి వారు స్వర్గాన్ని పొందుతారు. ఈ ఏకాదశి ఉపవాసం యొక్క కథను వినడం ద్వారా అశ్వమేధ యాగం చేసిన ఫలాన్ని పొందవచ్చును. అజా ఏకాదశి ఆచారములు. ఆజ ఏకాదశి రోజున భక్తులు తమ ఆరాధ్య దైవం అయిన విష్ణువు గౌరవార్థం ఉపవాసం ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు మనస్సును అన్ని ప్రతికూలతల నుండి విముక్తి చేయగలిగే ఒక రోజు ముందు అంటే దశమి నాడు సాత్విక ఆహారాన్ని కూడా తినాలి. ఆజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి ఆ రోజు సూర్యోదయం సమయంలో లేచి మట్టి మరియు నువ్వులతో స్నానం చేస్తాడు. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. పవిత్రమైన ప్రదేశంలో బియ్యం ఉంచి దానిపై పవిత్రమైన కలశం ఉంచాలి. ఈ కలశం నోరు ఎర్రటి వస్త్రంతో కప్పబడి విష్ణువు విగ్రహాన్పైన ఉంచుతారు. తర్వాత భక్తులు విష్ణువు విగ్రహాన్ని పువ్వులు, పండ్లు మరియు ఇతర పూజా సామాగ్రితో పూజిస్తారు. స్వామి ముందు నెయ్యి దీపం కూడా వెలిగిస్తారు. ఆజ ఏకాదశి ఉపవాసం పాటించే భక్తులు రోజంతా ఏమీ తినకూడదు, ఒక చుక్క నీరు కూడా తాగకూడదు. అయినప్పటికీ హిందూ గ్రంథాలలో వ్యక్తి అనారోగ్యంతో ఉండి మరియు పిల్లలు ఉంటే పండ్లు తిన్న తర్వాత వ్రతం ఆచరించవచ్చును ప్రస్తావించబడింది. ఈ పవిత్ర రోజున అన్ని రకాల ధాన్యాలు మరియు బియ్యం మానుకోవాలి. తేనె తినడం కూడా నిషేధించబడింది. ఈ రోజున భక్తులు విష్ణు సహస్రనామం మరియు భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలను చదువుతారు. అలాగే ఆరాధకుడు రాత్రంతా జాగరూకతతో ఉండి పరమాత్మను పూజిస్తూ ధ్యానం చేస్తూ సమయం గడపాలి. ఆజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు గరిష్ట ప్రయోజనాలను పొందడానికి బ్రహ్మచర్య సూత్రాలను కూడా పాటించాలి. బ్రాహ్మణునికి ఆహారం నైవేద్యం పెట్టిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి 12వ రోజును కొవ్వును విచ్ఛిన్నం చేస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఆహారాన్ని ప్రసాదంగా తింటారు. ద్వాదశి నాడు వంకాయలు తినకుండా ఉండాలి. ఆజ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఆజ ఏకాదశి ప్రాముఖ్యత పురాణాల కాలం నుండే తెలుసు. బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుడు పాండవులతో పెద్దవాడైన యుధిష్ఠిరునికి ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యతను చెప్పాడు. ఈ వ్రతం రాజు హరిశ్చంద్రుడు కూడా ఆచరించగా దాని ఫలితంగా అతను తాను చనిపోయిన కుమారుడును మరియు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాడు. ఈ వ్రతం ఒక వ్యక్తిని మోక్ష మార్గాన్ని ఎంచుకుని చివరికి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందేలా ప్రేరేపిస్తుంది. ఆజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వ్యక్తి తన శరీరం, భావోద్వేగాల ప్రవర్తన మరియు ఆహారంపై నియంత్రణ
కలిగి ఉండాలి. ఉపవాసం హృదయాన్ని మరియు ఆత్మను శుద్ధి చేస్తుంది. హిందూ పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలలో ఒక వ్యక్తి ఆజ ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తితో ఆచరిస్తే అతని ప్రస్తుత జీవితంలోని అన్ని పాపాలు క్షమింపబడతాయని ప్రస్తావించబడింది. అతన్ని లేదా ఆమె జీవితం కూడా ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది మరియు మరణానంతరం అవి విష్ణువు ధానం వైకుంఠంలోని తీసుకువెళతాయి. ఆజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తి అశ్వమేధ యాగం చేయడం ద్వారా పొందే ప్రయోజనాలను పొందుతాడని కూడా నమ్ముతారు. ఆజ ఏకాదశి యొక్క ప్రయోజనాలు మరియు ప్రాముఖ్యతలేమిటి? ఆజ ఏకాదశి తన భక్తవరులను ప్రస్తుత జన్మలో లేదా గత జన్మలో చేసిన అన్ని పాపాల నుండి పూర్తి విముక్తిని ప్రసాదిస్తుంది. ఇది ఇతర ఏకాదశిల ఆశీర్వాదాలను అధిగమిస్తుంది. ఇక ఆద ఏకాదశి వ్రత కథను పఠించడం లేదా వినటం అనేది గొప్ప అశ్వమేధ యాగం చేసినంత ఆధ్యాత్మికంగా ప్రతిఫలాలను ఇస్తుందని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. ఇదండి ఆజ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. మనందరం కూడా ఆజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మరోసారి మీకు ఇంకో మంచి కథనంతో ముందుకు వస్తానని తెలియజేసుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.